దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన వాగ్దానంను, దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనము నుండి మనం చూసినట్లయితే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉండును. అంటే ఎంత చక్కని ఒక వాక్యం ఇది అని చెప్పి నేను ఇది ధ్యానించినప్పుడు నేను ఆలోచించాను. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరు దేవుని యొక్క మాటను మీరు శ్రద్ధగా విని, అంటే విని అంటే ఒక్క వినడం మాత్రం కాదు, వినడం వల్ల చాలామంది వింటారు, కానీ దాన్ని కైగొనువారు అని మనం చెప్పాలి. అంటే విని అని అంటే నేను చెప్పినది యావత్తు, నెక్స్ట్ అదే చెప్పబడి ఉంది, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల. అంటే విని ఏం చేయాలంట? చెయ్యాలంట. సో విని దేవుడు వాక్యంను మనం విని దాని ప్రకారం మనం చేసిన ఎడల, ఇది పాత నిబంధనలో ఉందండి, నిర్గమకాండంలో ఉంది. ఈ నెల కోసం, అంటే ఈ ఫిబ్రవరి నెల కోసం ఎక్కువగా నేను నిర్గమకాండము నుండి నేను తీశాను. నిర్గమకాండము, సామెతలు, తర్వాత కీర్తనల నుండి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ రాయబడి ఉంది, ఈ రెండు మాటలు ఏముందంటే మనం జాగ్రత్తగా వినాలని ఉంది. అంటే ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టు మనకు బైబిల్ గ్రంథం ఉంది, సో మనం చదువుతాము అని మనం చెప్తాం. కానీ ఆ రోజుల్లో అంతా కూడా చెవి ద్వారా వినడమే. మోషే చెప్పిన మాట, ఈ నిర్గమకాండం అంతా కూడా మనం చూసినట్లయితే అన్ని మోషే యొక్క ఉపదేశములు, దేవుడి యొద్ద నుండి ఆయన విని ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన తెలియచేసింది, వారు విన్నారు అని మనం చూస్తున్నాం. వారు విని అక్కడ రాయబడి ఉంది, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల. అంటే ఇవన్నీ కూడా యావత్తు అంటే కన్నడ నుండి వస్తున్న వర్డ్ అది. యావత్తు మనం చేయాలి, అన్నీ మనం చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును. అంటే మనకి ఎవరు శత్రువులో మనం దేవుని మాట విని చేసిన ఎడల ఏమవుతుందంట, మనకి ఎవరెవరు శత్రువు, అది ఎవరికి శత్రువు అయిపోతారంట? దేవునికి శత్రువు అయిపోతాడంట. ఇంకా రాయబడి ఉంది, నీ విరోధులకు విరోధియునై ఉందును అని రాయబడి ఉంది. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, చాలామంది వింటారు, విన్న ప్రకారం చేయరు. కానీ ఇక్కడ రాయబడి ఉంది, మనం విని చేసిన ఎడల, దాని ప్రకారం మనం కైగొని నెడల, దేవుని మాట ప్రకారం మనం లోబడిన ఎడల, అంటే మనకి ఏమి మంచిదో అది దేవుడు చేస్తాడు, మనతో ఉంటాడు. మన శత్రువులకు, నాకు ఇక్కడ చాలా నచ్చింది ఇదే, శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై ఉండను. అంటే మనం అయితే ఏంటి, మనం విరోధుల గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు, మన శత్రువుల గురించి మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు శత్రువులుగా ఉంటున్న వారు దేవుని శత్రువులు అయిపోతారు, మనకు విరోధులుగా ఉంటున్న వారు దేవునికి విరోధులు అయిపోతారు, దేవుడు విరోధి అయిపోతాడు. అంటే ఏమిటి, మన కొరకు వ్యాజ్యమాడుచున్న ఒక దేవుడు, మన పక్షంగా ఉంటున్న దేవుడు, మన కొరకు అన్నిటినీ చేస్తున్న దేవుడు మనకు ఉన్నాడని నమ్మి ఈ నెల, ఈ ఫిబ్రవరి నెల కొరకు మనం కనిపెట్టుచు ఉండగా దేవుడు మన పక్షంగా ఉంటాడని నమ్మి ఆయనను మనము స్తుతించవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా, ఎవరెవరు నీ వైపు చూసి ప్రభువా ఈ వాక్యంలో రాయబడిన రీతిగా ప్రభువా ఎంత మంచి ఒక వాగ్దానంను మాకు ఇచ్చి ఉన్నారు. అంటే ప్రభువా, మా శత్రువులకు మీరు శత్రువుగాను, తండ్రి మాకు విరోధులుగా ఉంటున్న వారికి మీరు విరోధులుగాను, విరోధిగాను మీరు ఉంటారని చెప్పిన ఒక మంచి మాటను మేము చూస్తాం తండ్రి. మాకు శత్రువులే ఉండకూడదు ప్రభువా, మాకు విరోధులే ఎవరు ఉండకూడదు ప్రభువా. అటువంటి రీతిగా మేము అందరితో సమాధానంగా ఉండడానికి, సంతోషంగా ఉండేటట్టు ప్రభువా మీరు కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను మీతో ఉంటానని సెలవిచ్చారు. మీరు మాతో ఉన్నప్పుడు ప్రభువా ప్రజలు కూడా అది గుర్తించి ప్రభువా మా జీవితంలో తండ్రి అన్ని క్షేమకరంగా సమాధానకరంగా ఉన్నట్లు మీరు కృప చూపిస్తారని మేము నమ్ముచున్నాం. మీ చేతికి ప్రభువా ఈ యొక్క నెలను, ఈ ఫిబ్రవరి మాసంను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే తోడుండి దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి.
ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికి మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్ లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.